హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో టూ స్టెప్ వెరిఫికేషన్ గురించి చూద్దాం. అసలు ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ అంటే ఏంటి? యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేయాలా? అసలు ఈ వెరిఫికేషన్ చేయకపోతే ఏమవుతుంది? టూ స్టెప్ వెరిఫికేషన్ చేస్తే ఏమవుతుంది? ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వకపోతే మానిటైజేషన్ ఇవ్వరా? అనే ప్రతీది కూడా ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. అసలు ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఎలా చేస్తారు? ఈమెయిల్ ఐడీకి చేస్తారా? యూట్యూబ్ ఛానెల్‌కి చేస్తారా? అసలు టూ స్టెప్ వెరిఫికేషన్ అంటే ఏంటి? అని ప్రతీది కూడా ఈరోజు డీటెయిల్డ్‌గా లైవ్‌లోనే చూపించబోతున్నానండి. మీరు ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఛానెల్ పేజ్‌ని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అసలు ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఎలా చేస్తారో ఇప్పుడు లైవ్‌లోనే చూద్దామండి. ప్రతీది కూడా లైవ్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనం యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలంటే మనకు కావాల్సింది జీమెయిల్ ఐడీ. జీమెయిలే ఎందుకు కావాలంటే ఇది గూగుల్ ప్రొడక్ట్ అండి. యూట్యూబ్ కూడా గూగుల్ ప్రొడక్టే కాబట్టి జీమెయిల్‌నే తీసుకుంటుంది కాబట్టి మన జీమెయిల్ ఐడీ తోటే యూట్యూబ్ ఛానెల్ అనేది రన్ చేస్తూ ఉంటాం. కాబట్టి మనం జీమెయిల్ ఐడీని ఓపెన్ చేయాలి. మీరు డైరెక్ట్‌గా క్రోమ్ బ్రౌజర్‌లో అయినా ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే నేను ఈజీ వే చూపిస్తున్నానండి. ప్రతి ఒక్కరి మొబైల్‌లో కూడా జీమెయిల్ యాప్ ఉంటుంది కదా! జీమెయిల్ యాప్‌ని ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మన ఛానెల్ పేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడీ లోగోని సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నా కాబట్టి ఇప్పుడు నా శేఖర్ టెక్ వరల్డ్ కాబట్టి శేఖర్ నాని అనేది నా ఈమెయిల్ ఐడీ అండి. దీనిలో చూడండి లోగో అనేది ఇదే ఉండాలి. ఛానెల్ లోగో ఉండాల్సిన అవసరం లేదండి. ఈమెయిల్‌కి ఒక లోగో ఉంటుంది. ఛానెల్‌కి ఒక లోగో ఉంటుంది. లోగో చెక్ చేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ ఈమెయిల్ ఐడీ చెక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నా శేఖర్ టెక్ ఛానెల్ ఉంది కదండీ! నా ఈమెయిల్ ఐడీ ఇదేనండి. దాని కింద మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంది కదా! దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ మన ఛానెల్ యొక్క ఈమెయిల్ ఐడీ అయితే కనిపిస్తూ ఉంటుంది. హోమ్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, డేటా అండ్ ప్రైవసీ, సెక్యూరిటీ. ఇక్కడ సెక్యూరిటీలో చూసారు కదా! ఇక్కడేనండి ఉన్నదంతా కూడా. ఇది మాత్రం 100% హెల్తీగా ఉంటేనే మన ఛానెల్ పేజ్ అనేది హ్యాక్ అవ్వకుండా ఉంటుంది. యూట్యూబ్ ఛానెల్ కూడా హ్యాక్ అవ్వకుండా ఉంటుంది. ఎవరైనా సరే హ్యాక్ చేయాలన్నా కానీ సెక్యూరిటీ అనేది చాలా హైగా ఉంటుంది. రిస్కీ కూడా ఉంటుంది చేసే వాళ్ళకి. కాబట్టి ఇలా ప్రొటెక్టెడ్‌గా ఉంచుకోవాలి. ది ఇప్పుడు మన యూట్యూబ్ ఛానెల్ హెల్తీగా ఉందా? ప్రొటెక్టెడ్‌గా ఉందా? ఎలా చూడాలో చూద్దాం. యూట్యూబ్ యువర్ అకౌంట్ ఈస్ ప్రొటెక్టెడ్ అని చెప్పి టిక్ మార్క్ ఉంది. ఎందుకు ఇలా టిక్ మార్క్ ఉందంటే ఇక్కడ చూడండి టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఆన్‌లో ఉంది. కాబట్టి హెల్తీ. ఇంకొకటేంటంటే ఇక్కడ పాస్ కీస్ కూడా ఆన్‌లో ఉన్నాయి. తర్వాతొచ్చేసి గూగుల్ ప్రాంప్ట్ 2 డివైస్‌లకి ఇచ్చాను. ఇలా ప్రతిది రికవరీ ఈమెయిల్ ఐడీ, రికవరీ ఫోను నంబర్ ఇవన్నీ కూడా ఇచ్చారనుకోండి. ప్రతిది కూడా సేఫ్ సైడ్‌లో ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీకు ఇంకోటి చూపిస్తా. ఇక్కడ అకౌంట్ ఈస్ ప్రొటెక్టెడ్ అని వచ్చింది. ఆల్రెడీ దీనికి టూ స్టెప్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు టూ స్టెప్ వెరిఫికేషన్ చేయాలంటే ఎలా చేయాలో చూద్దాం. ఇంకోటి ఈమెయిల్ ఐడీ తీసుకుంటున్నానండి. నాదే ఇది ఇంకో ఈమెయిల్ ఐడీ తీసుకున్నాను. దానిలో మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత సెక్యూరిటీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నట్టయితే చూసారు కదా! యూ హావ్ సెక్యూరిటీ రికమెండేషన్ అంటే ఇక్కడ రికమెండ్ చేస్తుంది. అంటే మనం సెక్యూర్డ్‌గా లేము. కాబట్టి యాక్షన్ తీసుకోండి అని చెప్తూ ఉంటుందన్నమాట. ఇక్కడేం ఇక్కడేంటి చూడండి టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఆఫ్‌లో ఉంది. తర్వాత పాస్ కీస్ లేవు. తర్వాతొచ్చేసి రికవరీ ఫోను నంబర్ లేదు. రికవరీ ఈమెయిల్ ఐడీ లేదు. ఎగ్జాంపుల్ మీరిప్పుడు పాస్వర్డ్ మర్చిపోయారనుకోండి. యూట్యూబ్ ఛానెల్ ఈమెయిల్ ఐడీ పాస్వర్డ్ మర్చిపోయారు. మీరు లాగిన్ అయితారు. పాస్వర్డ్ గుర్తులేదు. అప్పుడు మరి పాస్వర్డ్ అనేది రికవరీ అవ్వాలి అంటే రికవరీ ఈమెయిల్‌కి వెళ్ళాలి. ఇక్కడ రికవరీ ఈమెయిల్ ఇవ్వలేదు. రికవరీ ఫోను నంబర్ ఇవ్వాలి. రికవరీ ఫోను నంబర్ ఇవ్వలేదు. ఇంకా మీరు ఎలా రికవర్ చేస్తారు దాన్ని? కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏది రాకుండా ఉండాలి అంటే మీరు ఛానెల్‌కి రికవరీ ఈమెయిల్ ఐడీ, రికవరీ ఫోను నంబర్ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సుంటుందండి. మీరు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా సరే, అక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టినప్పుడు రికవరీ ఫోను నంబర్ అడుగుతుంది. రికవరీ ఈమెయిల్ ఐడీ అడుగుతుంది. ఇక్కడ మీరు ఏదైతే సెట్ చేస్తారో, మీరు ఫర్గెట్ కొట్టినప్పుడు ఈ ఫోను నంబర్‌కి ఇక్కడ పెట్టిన ఫోను నంబర్‌కి ఓటీపీ వస్తుంది. దాని ద్వారా మీరు పాస్వర్డ్ అనేది కొత్తది చేంజ్ చేసుకోవచ్చు. కొత్తది యాడ్ చేసుకోవచ్చు. అలాగే రికవరీ ఈమెయిల్ ఐడీ కూడా. మీరు ఆప్షన్స్ ఉంటాయండి. ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టినప్పుడు ఫోన్‌కి వెళ్ళాలా మెసేజ్ లేదంటే ఈమెయిల్‌కి వెళ్ళాలా అని అడుగుతుంది. మీరు ఫోన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మొబైల్‌కి ఒక ఓటీపీ వస్తుంది. అదే ఈమెయిల్ ఐడీ సెలెక్ట్ చేసుకున్నట్టయితే రికవరీ ఈమెయిల్ ఐడీ ఏదైతే పెట్టుంటారో దానికి ఒక మెయిల్ రావడం జరుగుతుంది. ఆ మెయిల్‌లో కోడ్ ఎంటర్ చేసినట్టయితే మళ్ళీ న్యూ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ 2 కూడా ఎనేబుల్ చేసుకోండి. ఈ రికవరీ ఈమెయిల్ ఐడీ మీవి మాత్రమే ఇవ్వండి. బయట వేరే ఎవరియి కూడా ఇవ్వొద్దు. ఇక్కడ వేరే వాళ్ళ ఈమెయిల్ ఐడీ ఇచ్చారనుకోండి, మీ ఐడీ తెలిస్తే చాలండి వెంటనే రికవరీ ఈమెయిల్ ఐడీ వాళ్ళది ఉంటుంది కాబట్టి వాళ్ళు వెంటనే మీ ఐడీ పాస్వర్డ్ చేంజ్ చేసేస్తారు. కాబట్టి ఎప్పుడైనా సరే పాస్వర్డ్స్ అనేది ఎలా ఇచ్చినా సరే రికవరీ ఫోను నంబర్, ఈమెయిల్ ఐడీ అనేది మాత్రం ఖచ్చితంగా మీవి మాత్రమే పెట్టాలి. వేరే ఎవరియి కూడా పెట్టకూడదు. ఇప్పుడు ఇక్కడ టూ స్టెప్ వెరిఫికేషన్ ఆఫ్ ఉంది కదండీ! దీన్ని ఆన్ ఎలా చేయాలో చూద్దాం.
ఇప్పుడు 2 స్టెప్ వెరిఫికేషన్ పైన ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత చూసారు కదా! 2 స్టెప్ వెరిఫికేషన్. యాడ్ సెకండ్ స్టెప్ టు యువర్ అకౌంట్. టు టర్న్ ఆన్ 2 స్టెప్ వెరిఫికేషన్ యూ ఫస్ట్ నీడ్ టు యాడ్ సెకండ్ స్టెప్ టు యువర్ గూగుల్ అకౌంట్. లింక్ యువర్ ఫోన్ నంబర్. ముందుగా మనం 2 స్టెప్ వెరిఫికేషన్ చేయాలి అంటే ఫోన్ నంబర్ అనేది యాడ్ చేయమంటుంది. ఎందుకంటే 2 స్టెప్ వెరిఫికేషన్ అంటే ఓన్లీ మొబైల్ నంబర్‌ని యాడ్ చేయటం మాత్రమేనండి. అసలు ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ చేస్తే ఏమవుతుందని అడిగారు కదా! 2 స్టెప్ వెరిఫికేషన్ చేస్తే ఏంటంటే మన ఈమెయిల్ ఐడీ తెలిసుంటుంది. బై మిస్టేక్ పాస్వర్డ్ కూడా చెప్పుంటాం. ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ తెలిసుంటుంది కాబట్టి వాళ్ళు వేరే మొబైల్‌లో వెళ్లి లాగిన్ అయ్యారనుకోండి ఆటోమేటిక్‌గా లాగిన్ అవుతుంది. కానీ మనం వన్స్ ఇక 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసామనుకోండి వాళ్ళకి ఐడీ తెలిసినా, పాస్వర్డ్ తెలిసినా లాగిన్ అవ్వాలి అంటే ముందు మనం ఓటీపీ చెప్తేనే వాళ్ళు లాగిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి మీరు లాగిన్ అవ్వటానికి 2 స్టెప్ వెరిఫికేషన్ ఓటీపీ కూడా చెప్పాడనుకోండి, అది కూడా ట్రస్టెడ్ డివైస్ కిందే ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ డివైస్ అనేది అక్కడ లాగిన్ అవుతూనే ఉంటుంది. వాళ్ళ దగ్గర ఐడీ ఉంది, పాస్వర్డ్ ఉంది. కాబట్టి వాళ్ళు లాగిన్ ఇమ్మీడియేట్‌గా అయిపోతారు. వాళ్ళు ఏది కావాలన్నా అది చేసుకోవచ్చు. వాళ్ళు లాగిన్ అయిపోయి మీ ఈమెయిల్స్ అన్నీ చెక్ చేయొచ్చు. డిలీట్ చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. అలాగే మీ యూట్యూబ్ ఛానెల్‌కి వెళ్లి కూడా యూట్యూబ్ వీడియోస్ డిలీట్ చేయొచ్చు. యూట్యూబ్‌లో ఏదైనా చేయొచ్చు. కాబట్టి మీరు 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోవటం వల్ల వాళ్ళకి మెయిల్ ఐడీ తెలిసినా, పాస్వర్డ్ తెలిసినా సరే మీరు ఓటీపీ చెప్పందే వాళ్ళకి లాగిన్ అవ్వదు. కాబట్టి ఇది సేఫ్ అండ్ సెక్యూర్డ్ అండి. దీన్ని ఆన్ చేసుకోవటం. ఇప్పుడు ఎలా ఆన్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది బ్లూ కలర్‌లో ఉంది చూసారా? దీనిపైన ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత మనకైతే ఇప్పుడు ఒక మొబైల్ నంబర్ అడుగుతుంది. ఇక్కడ కంట్రీ అడుగుతుంది చూసారా? కంట్రీ దగ్గర మనం ఏ కంట్రీ అయితే అది సెలెక్ట్ చేద్దామండి. ప్రెజెంట్ మనం ఇండియా నుంచి చేస్తున్నాం కాబట్టి ఇండియాని సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ ఆల్ఫాబెటికల్ వైస్ ఉంటుందండి. ఆల్ఫాబెట్స్ చెక్ చేసుకోండి. జీహెచ్ఐ వచ్చేసింది చూసారా? ఇండియా. ఇక్కడొచ్చేసి మన ఫోన్ నంబర్ ఇవ్వాలండి. ఇక్కడ వేరే ఎవరి నంబర్ కూడా ఇవ్వద్దు. మీ ఓన్ పర్సనల్ నంబర్ మాత్రమే ఇవ్వండి. నంబర్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత వెంటనే ఆ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ అయితే వెళ్తుంది. ఓటీపీ మీ మొబైల్ నంబర్‌కొచ్చిన తర్వాతకి ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి హ్మ్, వెరిఫై చేయండి. వెంటనే చూసారు కదా! నౌ యూ ఆర్ ప్రొటెక్టెడ్ విత్ 2 స్టెప్ వెరిఫికేషన్ గూగుల్ ప్రాంప్ట్ వన్ డివైస్. ఫోన్ నంబర్ కూడా ఇక్కడ చూపిస్తుంది. దాని పైన ట్యాప్ చేయండి. ఒక్కసారి ఇలా రిఫ్రెష్ చేయండి. ఇలా రిఫ్రెష్ చేస్తే చూసారు కదా! ఇక్కడ టిక్ మార్క్ వచ్చింది ఇప్పుడు. చూసారా? 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది టిక్ మార్క్ ఉంది. సిన్స్ 12:12 అంటే ఇప్పుడు టైం ఎంతయిందండి? ఎగ్జాక్ట్ ఇప్పుడే చేశాం కాబట్టి ఇప్పుడు వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు నా ఐడీ పాస్వర్డ్ తెలిసినా సరే నాకొక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే వాళ్ళకి లాగిన్ అవుతుంది. ఇక ట్రస్టెడ్ డివైసెస్ ఎన్నున్నాయండి? ఓన్లీ చూసారా గూగుల్ ప్రాంప్ట్ ట్రస్టెడ్ డివైస్. గూగుల్ ప్రాంప్ట్ ట్రస్టెడ్ డివైస్. రెడ్మీ నోట్ 9 నా ఒక్క డివైసే ఇక్కడ చూపిస్తుంది. అంటే నా ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇందులో ఓపెన్ చేస్తేనే ఇందులో లాగిన్ అవుతేనే అలౌ చేస్తుంది. నేను కూడా వెళ్లి వేరే ఏదైనా డివైస్‌లో ఎంటర్ చేసినట్టయితే ఓపెన్ అవ్వదు. నా ఓటీపీ చెప్తేనే దానిలో కూడా ఓపెన్ అవుతుంది. కాబట్టి 2 స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవటం వల్ల ఇంత లాభం ఉంటుందండి. దీంతోనే మీరు రికవరీ ఈమెయిల్ ఐడీ, రికవరీ ఫోన్ నంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. రికవరీ ఫోన్ నంబర్ అంటే ఏం లేదండి. ఆల్రెడీ మనం ఫోన్ నంబర్ ఇచ్చాం కదండీ! ఇక్కడ యాడ్ రికవరీ ట్యాప్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ మనం ఇందాక పెట్టాం కదా! అదే నంబర్‌ని సెలెక్ట్ చేసుకోండి. కావాలంటే వేరే నంబర్‌నైనా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అది కూడా మీదే అయ్యుండాలి. ఇక్కడ యాడ్ పైన ట్యాప్ చేయండి. వెంటనే మనకి వెరిఫైడ్ అని వచ్చేస్తుంది. చూసారు కదా! ఇప్పుడు ఇది టిక్ మార్క్ పోయింది. యెల్లో కలర్ మార్క్ అనేది పోయింది. వెరిఫై అయిపోయింది. ఇక్కడ ఈమెయిల్ ఐడీ కూడా అంతేనండి. ఇక్కడ ఈమెయిల్ ఐడీ దగ్గర మన ఈమెయిల్ ఐడీ ఏదైతే ఉందో సెకండరీ ఈమెయిల్ ఐడీ అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఈమెయిల్ కాకుండా వేరే ఈమెయిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఈమెయిల్ ఐడీ ఇచ్చిన తర్వాత ఈమెయిల్ కూడా ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఎందుకంటే ఇచ్చింది మీదేనా కాదా అని చెక్ చేసుకుంటది. మీ ఈమెయిల్ ఐడీ ఇచ్చినట్టయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే వెరిఫై అయిపోతుంది. ఎగ్జాంపుల్ చూపిస్తానండి. చూసారు కదండీ! ఇక్కడ కోడ్ ఎంటర్ చేసి వెరిఫై ట్యాప్ చేశా. వెంటనే ఓకే అయిపోయింది. ఇక్కడ యెల్లో మార్క్ పోయి నార్మల్ అయిపోయింది. అంటే ఈ 2 కూడా వెరిఫై అయిపోయాయి. చూసారు కదా! ఇలా రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి అన్నీ కూడా 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ ఉంది. పాస్వర్డ్ ఆల్రెడీ ఇంతకుముందు చేంజ్ చేసాం ప్రీవియస్‌లో. మనకి పాస్వర్డ్ కావాలన్నా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చండి.
డైరెక్ట్‌గా ఆల్రెడీ మన అకౌంట్‌లో ట్రస్టెడ్ మొబైల్ కాబట్టి ఇక్కడ వెంటనే న్యూ పాస్వర్డ్ అని వస్తుంది. కన్ఫర్మ్ పాస్వర్డ్ అని వస్తుంది. అదే మీరు గూగుల్‌లోకి వెళ్లి కొట్టినట్టయితే ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం ఆల్రెడీ మనం అథెంటికేటెడ్ ట్రస్టెడ్ కాబట్టి న్యూ పాస్వర్డ్ అడుగుతుంది. కన్ఫర్మ్ పాస్వర్డ్ అడుగుతుంది. మీరు పాస్వర్డ్ చేంజ్ చేయాలంటే ఇక్కడ నుంచి కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకొకటండి ఇక్కడ పాస్ కీస్ అని ఉంటుంది. ఇక్కడ పాస్ కీస్ కూడా సెలెక్ట్ చేయండి. పాస్ కీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆల్రెడీ సెలెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ చూపియలేకపోతున్నా. ఇక్కడ ఒక ఆప్షన్ అనేది వస్తుందండి. దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే పాస్ కీస్ కూడా ఓకే అయితుందండి. ఈ పాస్ కీస్ అంటే ఏం లేదండి. మీరు థంబ్ ద్వారా కానివ్వండి, ఫేస్ లాక్ ద్వారా కానివ్వండి, పిన్ ద్వారా కానివ్వండి మీరు లాగిన్ అనేది అవ్వచ్చు. ఇక్కడ మీరు ఎన్ని మొబైల్స్‌లో అయితే మీ ఈమెయిల్ ఐడీతో లాగిన్ అయ్యారో అక్కడ ఈ డివైస్ లిస్ట్ అనేదైతే కనిపిస్తూ ఉంటుందండి. చూసారు కదా! యువర్ డివైసెస్, మేనేజ్ ఆల్ డివైసెస్. మీరు ఎన్ని మొబైల్స్‌లో అయితే ఈమెయిల్ ఐడీ ద్వారా లాగిన్ అయ్యారో అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇవి మీ మొబైల్సే అయినట్టయితే ఉంచండి. లేదంటే వీటిని ఇక్కడ డిలీట్ చేసేయండి. చూసారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ 32 మినిట్స్ ఎగో ఉంది చూసారా? దీన్ని ట్యాప్ చేశాను. ట్యాప్ చేసి ఇది నాది కాదనుకోండి సింపుల్‌గా సైన్ ఔట్ కొట్టేసేయండి. ఆ మొబైల్‌లో సైన్ ఔట్ అయిపోతుందనమాట. అంటే మన మొబైల్ కానిది ఏదైనా ఫ్రెండ్ మొబైల్‌లో లాగిన్ అయ్యామనుకోండి మర్చిపోతాం. లాగౌట్ అవ్వం. కాబట్టి ఇక్కడ నుంచి లాగౌట్ అయిపోయామనుకోండి చూసారు కదా! ఆండ్రాయిడ్ ఇండియా 33 మినిట్స్ కింద ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు లాగౌట్ చేయలేదక్కడ. ఇక్కడ నుంచి లాగౌట్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర లాగౌట్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. యువర్ కరెంట్ సెషన్ అంటే ఈ మొబైల్‌లో చేస్తున్నా కాబట్టి కరెంట్ సెషన్ అని చూపిస్తుంది. మనకి ఏదైనా సరే ఇక్కడ మన అన్‌నోన్ డివైసెస్ ఏదైనా ఉన్నట్టయితే సైన్ ఔట్ ట్యాప్ చేయండి. సైన్ ఔట్ కొట్టేసేయండి. ఆటోమేటిక్‌గా అన్నీ సైన్ ఔట్ అయిపోతాయి. ఇక డివైసెస్ కూడా మన డివైసెస్ అయితేనే ఉండాలండి. వేరే డివైస్ ఉంటే ఖచ్చితంగా ఇలా సైన్ ఔట్ చేసేసేయండి. వాళ్ళ అకౌంట్‌లో సైన్ ఇన్ అయినా కానీ సైన్ ఔట్ అయిపోతుంది. ఇంకా ఇప్పటి నుంచి మళ్ళీ వాళ్ళు లాగిన్ అవ్వాలి అంటే పాస్వర్డ్ తెలిసినా సరే 2 స్టెప్ వెరిఫికేషన్ అయితేనే అంటే మనం ఓటీపీ చెప్తేనే వాళ్ళు లాగిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదండీ! వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.